శ్రీమాత్రే నమః. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ఈరోజైతే మన ఆరోగ్యం గురించి అయితే, మన అనారోగ్యంలో మనకి ఏదైతే ఎక్కువ ఇంపార్టెంట్ దాని గురించి అయితే అసలు తెలుసుకుందాం అనమాట. ఈరోజు కిడ్నీ గురించి అయితే తెలుసుకుందాం. కిడ్నీ బలహీనపడే ముందు శరీరం ఇస్తున్న 5 ప్రమాద సంకేతాలను కూడా అందరికీ ఈరోజైతే తెలియజేయబోతున్నాను. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారం. ఇప్పుడైతే మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాం. మన శరీరం దేవుడు ఇచ్చిన ఒక గొప్ప వరం లాంటిది. అందులో ప్రతి అవయవం కూడా ఎంతో విలువైనది. మన హృదయం ఆగిపోతే మనకు వెంటనే తెలుస్తుంది, కానీ కిడ్నీలు బలహీనపడితే చాలాసార్లు మనం గుర్తించమన్నమాట. కిడ్నీలు మన రక్తాన్ని శుభ్రం చేస్తాయి, అలాగే శరీరంలోని విషాలను బయటకు పంపిస్తాయి, రక్తపోటును నియంత్రిస్తాయి. కానీ అవి సైలెంట్గా డ్యామేజ్ అవుతుంటే శరీరం ముందే కొన్ని హెచ్చరికలను ఇస్తుంది. అయితే ఇస్తుందన్నమాట. అలాగే ఈరోజు ఆ 5 ముఖ్య సంకేతాలను వివరంగా మనమైతే తెలుసుకుందాం. అలాగే ఈ వీడియోని మాత్రం పూర్తిగా మీరందరూ కూడా చూడండి. మీకు కూడా మీ ఆరోగ్యానికి అయితే చాలా అవసరం అనమాట. ఫస్ట్ వచ్చేసి మూత్రంలోని మార్పులు పూర్తి వివరణ అయితే తెలుసుకుందాం. మొదటి సంకేతంగా వచ్చి మూత్రంలోని మార్పులు. సాధారణంగా మనం రోజుకు 5 నుంచి 7 సార్లు మూత్రంకైతే చేస్తాం, అంటే మూత్రానికి వెళ్తాం అన్నమాట. కానీ రాత్రిపూట 3 నుంచి 4 సార్లు లేచి వెళ్ళాల్సి వస్తే అది చిన్న విషయం అయితే కాదు. ఇంకా ఒక ముఖ్య విషయం, మూత్రం మీద నురుగులాగా ఫామ్ కనిపిస్తే అది ప్రోటీన్ బయటకు వస్తుందనే సంకేతం కావచ్చు. మూత్రం రంగు చాలా గాఢంగా ఉండడం లేదా రక్తపు చారలు కనిపించడం కూడా సీరియస్ లక్షణం. ఒక ఉదాహరణ చెబుతాను. ఒక వ్యక్తికి నెలల తరబడి ఫామ్ మూత్రం వచ్చింది. అది సాధారణమే అని భావించాడు. తర్వాత పరీక్ష చేయించగా కిడ్నీ ఫంక్షన్ 50% తగ్గిపోయిందని తెలిసింది. అందుకే మూత్రంలో చిన్న మార్పైనా కనిపిస్తే నిర్లక్ష్యం మాత్రం చేయకండి. అలాగే రెండోది కాళ్ళవాపు గురించి కూడా పూర్తి వివరణ అయితే తెలుసుకుందాం. రెండవ సంకేతం కాళ్ళవాపు. ఉదయం లేవగానే కాళ్ళ మీద ఒత్తితే గుంటలా పడిపోతే అది నీరు నిల్వ అవుతుందని అర్థం. కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే శరీరంలోని నీరు బయటకు పోదు. అది కళ్ళ చుట్టూ వాపుగా కనిపిస్తుంది. షుగర్ ఉన్నవారు, బీపీ ఉన్నవారు ఇది మరింత జాగ్రత్తగా చూడాలి. వాపు రోజు వస్తే డాక్టర్ని కలవాలి. అలాగే అలసట మరియు బలహీనత. మూడవ సంకేతం ఎప్పుడూ అలసట. మీరు బాగా నిద్రపోయినా ఎందుకు అలసటగా ఉంటుందో అర్థం కాకపోతే అది రక్తంలో విషాలు పెరిగిన సంకేతం కావచ్చు. కిడ్నీలు రక్తాన్ని శుభ్రం చేయకపోతే టాక్సిన్స్ పెరుగుతాయి. దాంతో తల తిరగడం, దేహ బలహీనత, పనిచేయాలనిపించకపోవడం జరుగుతాయి. కొంతమంది వయసు వల్లే అనుకుంటారు, కానీ అది కిడ్నీ సమస్య కూడా కావచ్చు. మరొకటి వెన్ను నొప్పి. నాలుగవ సంకేతం వెన్ను 2 వైపులా నొప్పి. కిడ్నీలు వెనుక భాగంలో ఉంటాయి. అక్కడ నొప్పి వస్తే అది కిడ్నీ ఇన్ఫెక్షన్ లేదా స్టోన్ సంకేతం కావచ్చు. సాధారణ మజిల్ నొప్పి అయితే మసాజ్తో తగ్గుతుంది, కానీ కిడ్నీ నొప్పి అయితే జ్వరం, వాంతులు కూడా రావచ్చు. అలాంటి పరిస్థితులలో స్కాన్ తప్పనిసరిగా చేయించుకోవడం అవసరం. అలాగే చర్మం పొరిబారడం, దురద. 5వ సంకేతం చర్మ సమస్యలు. కిడ్నీలు రక్తాన్ని శుభ్రం చేయకపోతే టాక్సిన్స్ చర్మంపై ప్రభావం చూపుతాయి. చర్మం బారడం, తీవ్రమైన దురద, చిన్న చిన్న ర్యాషెస్ రావడం జరుగుతాయి. ఇది చాలామంది గుర్తించరు, కానీ ఇది కూడా కిడ్నీ సంకేతం కావచ్చు.
అలాగే ముగింపు నివారణలు. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం, రోజుకు సరిపడా నీరు తాగండి, ఉప్పు తగ్గించండి, షుగర్ బీపీ కంట్రోల్లో ఉంచండి. ఏ మార్పు కనిపించినా టెస్ట్ చేయించుకోండి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే మీ కుటుంబ సభ్యులతో తప్పక షేర్ చేయండి. ధన్యవాదాలు ఫ్రెండ్స్. ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి మంచి వీడియోల కోసం కూడా మా బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే కామెంట్ సెక్షన్లో మీ కామెంట్ అయితే తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.